ఒకసారి ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మిత్రులైనటువంటి భిక్షపతి గౌడ్ గారు ఉన్నారు. భిక్షపతి గౌడ్ గారు 1934లో 226 ఎకరాల మీద నిర్మించిన ఈ మిల్లు 1977లో బెంగళూరుకు సంస్థను అమ్మజేశారు. దాని తర్వాత బెంగళూరులో వచ్చి ఒక 10 సంవత్సరాల పాటు నడిపించి అతను కూడా మూతేశాడు. మూసబడిన కార్మికు 1990లో పూర్తిగా మూతపడేశారు. ఈ విషయంపై మీరు పనిచేశారా? దాంట్లో మీ ఆవేదన ఏంటి, మీ బాధలేంటి ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఇంత పెద్ద డిబేట్లో మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. సార్ చెప్పండి, మాట్లాడండి సార్. మిల్లు మీద ఆధారపడే 18 సంవత్సరాలు నేను అయింగా మిల్లో నౌకరీ చేసినప్పుడు చేసిన తర్వాత మమ్మల్ని మాడిఫైడ్ వాలంటరీ రిటైర్మెంట్ కింద తీసేసినారు. మిల్లులో జరుగుతున్నటువంటి అలాంటి పద్ధతులలో మేము అందరం నష్టపోయినాము. దాదాపు మేము 23 సంవత్సరాలు దీని మీద ఇది కోర్టుల చుట్టూ దిగినాము, ఇబ్బంది పడినాము. మాకు ఏ నాయకుడు కూడా మాకు సరైన విధంగా ఇవ్వట్లేదు. నిజాం సర్కారు 216 ఎకరాల భూమిని ఈ యొక్క మిల్లు పేరు మీద ఉంచాము. ఎందుకంటే కార్మికులు రేపు రోడ్డు మీద పడినప్పుడు ఈ మిల్లు భూములను వాళ్ళకు ఆధారాలు పెట్టి మంచి జరిపియాలి, వాళ్ళని ఎవరికి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పని ప్రభుత్వం వాళ్ళు చేసిండు. దీంట్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు మమ్మల్ని. ఏ ఒక్క నాయకుడు మాకు సాయం చేయట్లేదు, చేస్తామంటున్నారు, వాళ్ళ పుట్టు తిప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు మాకు ఏది లేదు. అదా మంత్రులు కూడా మమ్మల్ని సార్ మాట్లాడండి సార్. మాకు ఆయిల్ మిల్లో పనిచేసినప్పుడు 452 క్వార్టర్స్ ఉన్నాయి సార్. మేము ఇప్పుడు మిల్లుకి దిగినప్పుడు కూడా 452 మంది ఉన్నాము. మిల్లు క్వార్టర్స్ కూలిపోతున్నాయి అని చెప్పి మమ్మల్ని కొంతమంది బయటికి పంపించిండ్రు. మాకు కాంపన్సేషన్ కూడా తక్కువ ఇచ్చినప్పుడు మాకు కూడా అది మిల్లు భూములలో ప్లాట్లు ఇవ్వాలి, భూమి ఉన్నది అని చెప్పి కొట్లాడినాం మేము. మిల్లు కొంతమంది ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉంచుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చేసి బయటికి ప్రయత్నం చేస్తే రాకపోయేసరికి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చిండ్రు. కాంపన్సేషన్ కిందనే వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. అదే బాధ్యత మాకు కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి అనుకూలంగానే మరి మాకు న్యాయం చేయాలి అని చెప్పని ఎంతో మంది నాయకుల దగ్గర తిరిగినాము. తిరిగి మేము చివరికి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మరి మాకు సరైనటువంటి న్యాయం జరగాలి అని చెప్పని ఎంతో శ్రమ పడుతున్నాము. జీవితాలు ఆగమైపోయిన దీని వల్ల. ఎందుకంటే మేము ఈ మిల్లు సక్రమంగా నడుస్తేది మా పిల్లలు అభివృద్ధి చెందేస్తుండే. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చదువులు దగ్గరికి వచ్చి పెళ్లికి వచ్చిన తర్వాత ఏ మాత్రం మాకు అవకాశం లేకుండా మమ్మల్ని తీసేసరికి మా కుటుంబాలు మీద పడినాయి. మేము మిల్లు అప్పుడు పులుచుకుంటూ నడిపినప్పుడు సార్ ఏం పని లేక బయట అప్పులు తీసుకొచ్చుకొని తినడం జరిగింది సార్, జీతాలు లేక. దానివల్ల మాకు వచ్చిన కాంపన్సేషన్ కూడా అప్పుల కింద అయిపోయింది. మా పిల్లల భవిష్యత్తు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేకుండా అయిపోయింది. పిల్లలకు భిక్షపతి గౌడ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం